పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త ఆధునిక నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవిత గాథ నుండి ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మనం కొలంబోలో ఉద్యోగం గురించి తెలుసుకుందాం. గోరా గారు కోయంబత్తూరులో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రదేశానికి తిరిగి వచ్చేశారు. దాంతో సరస్వతి గోరా గారిని పుట్టింట్లో దింపడానికని ఆయన కూడా ఆమెతో పాటే వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మేం వచ్చిన 4 రోజులకే గోరా గారికి కొలంబో ఆనంద కాలేజీలో ఉద్యోగం ఇస్తున్నట్లుగా టెలిగ్రామ్ వచ్చింది. గోరా గారు వెంటనే బయలుదేరి వెళ్ళవలసి వచ్చింది. నన్ను తాము తీసుకుని వస్తామని 2 నెలలు ఉంచమని అమ్మ పెద్దన్నయ్య చెప్పారు. అందుచేత గోరా గారు ఒక్కరే బయలుదేరారు. ఆయన కొలంబో వెళ్ళి ఉద్యోగంలో ప్రవేశించి ఇల్లు తీసుకున్న తరువాత 1927 సెప్టెంబర్లో మా అమ్మ మూడో అన్నయ్య సూర్యనారాయణమూర్తి నన్ను తీసుకుని కొలంబోకు బయలుదేరారు. ఆ రోజుల్లో మద్రాసు నుంచి ధనుష్కోటి వరకు రైలు, ధనుష్కోట్ నుండి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు సముద్రంలో స్టీమరు ప్రయాణం, మళ్ళా తలైమన్నార్ నుంచి కొలంబో వరకు రైలు. ఆ రోజుల్లో రైల్లో 4 తరగతులు ఉండేవి. మొదటి తరగతి, 2వ తరగతి, ఇంటర్ తరగతి, 3వ తరగతి అని. ఇండియా నుంచి శ్రీలంక వెళ్ళాలంటే ఇటు ధనుష్కోట్లోనూ అటు తలైమన్నార్లోనూ ప్రయాణ పత్రాలు, మన సామాన్లు అన్నీ తనిఖీ చేస్తారు. 3వ తరగతి ప్రయాణికులకు ఈ తనిఖీ చాలా ఆలస్యం అయ్యేది. మేము 2వ తరగతిలో ప్రయాణం చేయడం చేత తనిఖీ త్వరగానే పూర్తయిపోయింది. మాకందరికీ అంత పెద్ద ప్రయాణం అదే మొదటిసారి. మద్రాసు నుంచి కొలంబోకు 2 రోజులు పట్టింది. మేము సముద్రం మీద ప్రయాణం చేయడం కూడా అదే మొదటిసారి. మా అమ్మ ఇంట్లో తప్ప బయట ఉండిన వస్తువులు ఏమీ తినేది కాదు. చిన్న ప్రయాణాలైతే అసలు ఏమీ తినేది కాదు. కానీ ఇది 2 రోజుల ప్రయాణం కావడం చేత మా అందరి బలవంతం మీద పళ్ళు మాత్రం తీసుకుంది. గోరా గారికి ముందుగానే మేము టెలిగ్రామ్ ఇవ్వడం చేత ఆయన కొలంబో నుంచి తలైమన్నార్ వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. అందరం కలిసి కొలంబో వెళ్ళాం. కొలంబోలో వెంటనే మంచి ఇల్లు దొరకలేదు. అందుచేత మర్దానాలోని టెంపుల్ స్ట్రీట్లో ఒక మహమ్మదీయుని ఇంట్లో చిన్న పోర్షన్ అద్దెకు తీసుకున్నారు. ఆ రోజుల్లో శ్రీలంకకు విదేశీయులు ఎవరు వచ్చినా 10 రోజులు రోజు ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్ళి హాజరు కావాలి. ఈ పని రోజులు ఒక పూట తీసుకునేది. గోరా గారు వచ్చి 2 నెలలు అయింది కనుక ఆయన ఆ పని పూర్తి చేసేశారు. మా అమ్మ, అన్నయ్య, నేను వచ్చిన మరునాటి నుంచి రోజు వెళ్ళేవాళ్ళం. మా అమ్మ, అన్నయ్య 10 రోజులు మాత్రమే ఉండటానికి వచ్చారు. వాళ్ళున్న 10 రోజులు ఒక పూట ఆఫీసుకు వెళ్ళి హాజరవ్వడమే సరిపోయేది. కొత్త ప్రదేశంలో ఇల్లు సర్దుకోవాలి కనుక 2వ పూట ఇంటి పనిలో అయిపోయేది. వంటకు కూడా సమయం కావాలి కదా. దీనివల్ల మా అమ్మకు, అన్నయ్యకు కొలంబోలో 1-2 చోట్లు తప్ప శ్రీలంకలోని మరెక్కడికి తీసుకుని వెళ్ళి చూపించడానికి వీలు లేకపోయింది. 10 రోజుల తర్వాత అమ్మ, అన్నయ్య తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యారు. విజయనగరం తిరిగి వెళ్లే ముందు మా అమ్మ రామేశ్వరం యాత్ర చేసుకుంది. నేను కొలంబో వెళ్ళకముందు 2 నెలలు గోరా గారు భోజనానికి బాగా ఇబ్బంది పడ్డారు. అక్కడ హోటళ్ళన్నీ మాంసాహార హోటళ్లే. శ్రీలంకలో బౌద్ధులు ఎక్కువ. వారు ఎంతగా అహింస గురించి బోధించినా అక్కడ అందరూ కోడి, మేక మాంసాలే కాక పంది మాంసం, గొడ్డు మాంసం కూడా తింటారు. చేపలు సరే. అందుచేత శాకాహారం దుర్లభం. కొలంబోకంతటికి ఆ రోజుల్లో మద్రాస్ అయ్యర్ల హోటల్ ఒకటి ఉండేది. అందులో మాత్రమే శాకాహార భోజనం, టిఫిన్ ఉండేవి. అయితే రోజుకి 3 పూటలా అంత దూరం వెళ్ళి భోజనం చెయ్యాలంటే గోరా గారికి చాలా కష్టంగా ఉండేది. అందుచేత ఒక్కొక్కప్పుడు బద్ధకం వేస్తే అన్నం మానేసేవారట. నేను వచ్చిన తరువాత గోరా గారికి తిండిపాట్లు తప్పాయి. శ్రీలంక చాలా చిన్న దేశం. రైల్లో కానీ కారులో కానీ ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్ళాలన్నా 1 రోజు కూడా పట్టదు. అందుచేత గోరా గారు ప్రతి శని ఆదివారాలలో
బయటకు వెళ్ళి ఏదో ఒక ప్రదేశం చూసి వచ్చేవారు. నేను కూడా లేను కనుక. ఈ విధంగా నేను వచ్చేసరికే ఆయన శ్రీలంక చాలా భాగం చూసేశారు. ఈరోజు మనం శ్రీలంకలో ఉద్యోగం వచ్చిన తర్వాత గోరా దంపతులు ఇద్దరూ అక్కడ ఏ విధంగా స్థిరపడ్డారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని విషయంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.